పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంకో నలుగురు ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకున్నారు, మాట్లాడుకున్నారు. మంచో చెడో కేటీఆర్ని ఒకసారి కలుద్దాం, కేసీఆర్ని ఒకసారి కలుద్దాం, హరీష్ రావుని కలుద్దాం, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడదామని చెప్పి ప్లాన్ కూడా చేసుకురట. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అత్యంత ఒక కీలక నేతను కలిసిరు, మాజీ మంత్రిని. వీళ్ళు కలిసిరట. పోయి కలిస్తే ఆ మాజీ మంత్రికి చెప్పిరట, మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి రానికి రెడీగా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేస్తాం, మీరు కేటీఆర్తో చెప్పండి, మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీతో కంటిన్యూ అవుతాం, మేము ఇంకా బీఆర్ఎస్కి రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ పార్టీలోకి పూర్తి స్థాయిలో జాయిన్ కాలేదు, కాంగ్రెస్ పార్టీలో మాకు పదవులు కూడా ఏం లేవు, మేము సైలెన్స్లో ఉన్నాం, సైలెన్స్ మూడ్లోనే పనిచేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు ఏం పెద్ద ఎత్తున మేము హాజరు కూడా కాలేదు, మేము మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చేస్తామని 5 మంది ఎమ్మెల్యేలు హరీష్ రావుతో కేటీఆర్తో చెప్పినా కూడా వాళ్ళు ఏం రెస్పాన్స్ లేదు. హరీష్ రావు అయినా కేటీఆర్ అని ఒకటే మాట, ఏమున్నా కేసీఆర్తో మాట్లాడుకోండి, ఏదున్నా కేసీఆర్కి చెప్పండి, కేసీఆర్ గారు చెప్తే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే కేసీఆర్ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పేసిండట, ఎవరెవరైతే బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీలోకి పోయిరో వాళ్ళని మళ్ళీ తీసుకోము, వాళ్ళు మళ్ళీ మన పార్టీలోకి రావద్దు, వచ్చే అవకాశం లేదు, ఒకవేళ వస్తా అని చెప్పి రిక్వెస్ట్ చేసినా తీసుకోవద్దు. కేసీఆర్ బాధ ఏంది, ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ తీసుకున్నారు అనుకో, మిగతా వాళ్ళు కూడా పార్టీలు మారుతారు, ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ ఉంటారు, మళ్ళీ మాకు నచ్చలేదని బీఆర్ఎస్లోకి వస్తారు. అంటే ఇష్టం ఉన్నట్టు పోవడం రావడం అవుతుంది. అంటే పోయిన వాళ్ళని మళ్ళీ రానియకపోతే పోదాం అనుకున్న వాళ్ళు కూడా పోరు. అరే పోతే మళ్ళీ రానిత్తలేడు కేసీఆర్, ఎందుకు ఈ బాధ, మంచొచ్చాడో బీఆర్ఎస్లోనే ఉందాం, అనవసరంగా పోవుడు ఎందుకు, ఇబ్బంది పడుడు ఎందుకు అని చెప్పి బీఆర్ఎస్కి ఎవరు పోరు. ఇప్పుడు దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు పోయారు, ఇంకా మల్లారెడ్డి వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్లో పోనీకి బీజేపీలో పోనీకి రకరకాల ప్రయత్నాలు చేశారు. కేసీఆర్ ఇచ్చినటువంటి స్ట్రోక్ తోటి పోలే. కేసీఆర్ ఇచ్చినటువంటి ఏదైతే షాక్ ఉంటుందో అది తట్టుకోలేక వీళ్ళు ఏడికి పోలేకపోయినారు, ఏ పార్టీలోకి జాయిన్ కాలేకపోయినారు. అది చాలా క్లియర్గా మనం చూసినాం. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ 9 మంది ఎమ్మెల్యేలకు ఒక పెద్ద జలకిచ్చిండు. ఆ జలకేంది చెప్పనా, ఈ 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు ఆ 9 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పోటీ చేసినటువంటి లీడర్లు, పోటీ చేసి ఓడిపోయినటువంటి లీడర్లు ఉంటారు కదా, వాళ్ళు రేవంత్ రెడ్డి పైన అగ్నేస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఏమో బీఆర్ఎస్లోకి గెలిచిన వాళ్ళు కాంగ్రెస్లోకి తీసుకొచ్చిండు, మరి మేము కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయిన మా పరిస్థితి ఏంది, ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇదే ఎమ్మెల్యేలు అరాచకాలు చేసిరు, ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మళ్ళీ ఇదే ఎమ్మెల్యేలు అరాచకాలు చేస్తున్నారు. గవర్నమెంట్ మాది, మేము సంతోషపడుతున్న టైంలో రేవంత్ రెడ్డి మళ్ళీ ఈ ఎమ్మెల్యేలను మా నెత్తి మీద పెట్టిండు. రేవంత్ రెడ్డి వల్ల మేము కాంగ్రెస్లో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తాం, కాంగ్రెస్ పార్టీ ఉండడానికి మేము సిద్ధంగా లేమని చెప్పి దాదాపు 9 మంది పోటీ చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. ఆల్రెడీ ఆ 9 మంది మంత్రులకు ఫిర్యాదు అయ్యారట, మంత్రులతో కంప్లైంట్ ఇచ్చిరట, మేము ఉండడానికి రెడీ లేం, కాంగ్రెస్ పార్టీలో మేము రిజైన్ చేస్తాం, జగిత్యాల జీవన్ రెడ్డి రిజైన్ చేసేటట్టు మేము కూడా కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతాం,